అండి అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మరొక మనీ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. సో ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే అందరికీ సూటబుల్ అవుతుందండి. ముఖ్యంగా అయితే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఒక 1,00,000 రూపీస్ ఈజీగా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ సేవింగ్ ఛాలెంజ్ని అయితే ఈజీగా ఫాలో అయ్యి 1,00,000 రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే కామెంట్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా అండి? ఇంకా వీడియోలోకి వెళ్తున్నట్లయితే ఒక 1,00,000 రూపీస్ సేవ్ చేయడం ఎలా అనేది చూసేద్దాం. సో ఇంతకుముందు మీరు నా సేవింగ్ ఐడియాస్ కనుక చూసినట్లయితే సేమ్ 50 రూపీస్తో మొదలుపెట్టి మనము ఎలా సేవ్ చేసామో ఇంతకుముందు అలానే అండి. సో ఇక్కడ 1,00,000 మనీ సేవింగ్ ఐడియా. సో 1,00,000 రూపీస్ ఎలా సేవ్ చేయాలి? సో ఇందులో ఒక్క నెలకి 30 డేస్ కదండి. సో మనకి ఒక 4 వీక్స్ కదండి. ఒక 1 మంత్కి 4 వీక్స్గా కూడా వేసుకోవచ్చు కదా. సో 4 వారాలు. సో ఈచ్ వీక్ 7 డేస్ కదండి. సో ఈచ్ వీక్ 7 డేస్ అయితే మనం సేవ్ చేయాల్సిన అమౌంట్ ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవ్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవ్ చేస్తాం. సో డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6. సో ఫస్ట్ డే 1 50 రూపీస్, డే 2 100 రూపీస్, డే 3 150 రూపీస్, డే 4 200 రూపీస్, డే 5 250 రూపీస్, డే 6 300 రూపీస్. సో ఇట్లా మనం 50తో స్టార్ట్ అయ్యి డే 6కి వచ్చేటప్పటికి 300 వేస్తాము. సో కొంచెం కష్టమైనా సరే కొంచెం సేవ్ చేయగలిగితే మాత్రం ఈజీగా మనం 1,00,000 చేసుకోవచ్చు అండి. సో అదే మోటివేషన్ తీసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది లేకపోతే మనం ఏది సాధించలేం. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మనం ఒక స్టెప్ ముందుకి రావాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ 50 రూపీస్ వేసాము, అక్కడ చాలా తేలిగ్గా ఉండిద్ది. ఇక్కడ 150, తర్వాత 200, 250, 300 ఇట్లా వేసుకుంటూ వస్తే మీకు కొంచెం కష్టం అనిపించినా కూడా ఇష్టంతో చేస్తే 1,00,000 రూపీస్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇక్కడ మొత్తం రోజులు కలిపి మనం ఇక్కడ మనకి మొత్తం వారంలో సేవ్ వచ్చే మనీ ఎంతండి? 1,050 రూపాయలు. ఇది ఓన్లీ 1 వీక్కి మాత్రమేనండి. సో వీక్కి మనం 6 డేస్ సేవ్ చేస్తాము. సో 6 డేస్కి కలిపి మనం 1,050 రూపీస్ సేవ్ చేస్తాము. సో ఇలాగా మనకి 1 మంత్ కదండి. సో 1 మంత్ కాబట్టి 4 వీక్స్ కదా. సో 4 into 1,050 4,200 రూపీస్ అనేది మనం సేవ్ చేస్తాము. 4,200 రూపీస్ 1 మంత్కి వచ్చేసి మనం 4,200 రూపీస్ సేవ్ చేస్తాము. అదే 12 నెలలు కదండి మనకి. సో 1 ఇయర్కి చూసుకుంటే, సో 1 ఇయర్ 12 months. సో 12 into 4,200 400. ఓకేనా అండి? సో 1 ఇయర్కి వచ్చేసి 50,400 సేవ్ చేస్తాము. అదే 2 ఇయర్స్ అనుకోండి, 50,000 ప్లస్ 50,000 1,08,000 అనేది మనం సేవ్ చేస్తామండి. సో ఈజీయే కదండి. ఇది డైలీ వేజెస్ వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉండిద్దండి. డైలీ వేజెస్ వచ్చే వాళ్ళకి
సో ఇది సూటబుల్ ఫర్ ఆల్, అంటే ఏ తరగతి వాళ్ళకైనా చాలా ఈజీగా ₹1,00,000 సేవ్ చేసుకోవచ్చండి. అండ్ అలానే ఈజీగా మనం ₹1,00,000 అనేది ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు.